వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. చిత్తూరు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం రక్తం మరిగిపోతున్న వేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయిందా? స్మగ్లింగ్ పై పవన్ కళ్యాణ్ తీసుకున్న చర్యలు ఫలించాయా? మాఫియాకు నిజంగానే చెక్ పడిందా? అంతు చిక్కని ఈ ఎర్రచందనం అక్రమ సామ్రాజ్యంపై కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఉక్కుపాదంపై ఫుల్ డీటెయిల్స్ మీకోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణా అంటే గుర్తొచ్చే జిల్లా చిత్తూరు. ఇది పేరు ఇప్పుడు మరో విధంగా వినిపిస్తోంది. అందుకు కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలే అంటున్నారు. చిత్తూరు జిల్లాతో పాటు ఉమ్మడి రాయలసీమ వ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ తరలింపు పూర్తిగా తగ్గిపోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు స్మగ్లింగ్ దాదాపు 70% మేర పడిపోయింది అని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటవీ సంపదను కాపాడడమే టార్గెట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. అడవుల్లో కూలీల నుంచి విదేశాలకు ఎగుమతి చేసే పెద్దల వరకు అందరి గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. కేవలం అక్రమ రవాణాలను అడ్డుకోవడమే కాకుండా రూట్ల వారీగా చెక్ పోస్టులను నిలబెట్టి స్మగ్లర్ల భరతం పడుతున్నారు. అయితే ఈ అద్భుతమైన ఫలితాల వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ రూల్స్ ను అమలు చేశారు. మొట్టమొదటిగా అడవుల్లో జీరో టాలరెన్స్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. రెండవదిగా కేవలం చెట్లు నరికే చిన్న కూలీలను పట్టుకోవడం కాకుండా అంతర్రాష్ట్ర స్థాయిలో సిండికేట్ నడిపే అసలు కింగ్ పిన్లను మరియు ఫైనాన్షియర్ల జాబితా తీసి మరీ వేటాడాలి అని రూల్స్ కఠినతరం చేశారు. మూడవదిగా అటవీ శాఖ మరియు పోలీసు శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక జాయింట్ ఆపరేషన్ టీంలను రంగంలోకి దించారు. నాలుగవదిగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ, జియో ట్రాకింగ్లను విధిగా ఉపయోగించాలి అని కొత్త నిబంధనలు తెచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎర్రచందనం అక్రమాల బారి నుంచి ఎంత సంపదను కాపాడారన్న దానికి అదిరిపోయే లెక్కలు ఉన్నాయి. గత 2 ఏళ్ల కాలంలో కేవలం ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన ఏకంగా 506 కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 35.6 మెట్రిక్ టన్నులు అంటే 36 టన్నులకు పైగా అత్యంత విలువైన ఎర్రచందన దుంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఏపీలోనే కాకుండా గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల లొకేషన్లలో కూడా స్మగ్లర్లు దాచిపెట్టిన నిల్వలను పసిగట్టి మరీ పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ పట్టుబడి కేసుల్లో స్మగ్లర్లకు చుక్కలు చూపిస్తున్న చట్టాన్ని పటిష్టం చేసిన తీరులో కూడా ట్విస్ట్ ఉంది. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో శిక్ష పడి రేటు కేవలం 3% కంటే తక్కువగా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ, పగడ్బందీ ఛార్జ్ షీట్ల కారణంగా ఇప్పుడు అన్విక్షన్ రేటు ఏకంగా 95% పెరిగింది. అంటే కోర్టుల్లో నేరస్తులకు శిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. అంతేకాదు పట్టుబడిన వాళ్లపై ఉక్కుపాదం మోపుతూ అత్యంత కఠిన పీడీ యాక్ట్ ను ఇప్పటివరకు దాదాపు 12 మంది కుట్రదారులపై ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈ ఉక్కుపాదం చర్యల్లో భాగంగానే ఇప్పటివరకు ఏకంగా 1239 మంది స్మగ్లర్లు, చెట్లు నరికే ఊతకారులను అరెస్టు చేసి ఏకంగా 372 అడ్వాన్స్డ్ వాహనాలను పూర్తిగా సీజ్ చేశారు. అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల సరిహద్దుల్లో స్మగ్లింగ్ మూలాలను కత్తిరించేందుకు ఏకంగా రెడ్ శాండిల్వుడ్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ వ్యవస్థను మరింత శక్తివంతం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ టాస్క్ ఫోర్స్ కు మళ్లీ జీవం పోసి పవర్ఫుల్ చేయడం తోనే ఈ రిజల్ట్ సాధ్యమైందని జన సైనికులు చెబుతున్నారు. ఇక ఈ ఎర్రచందనం రక్షణ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ స్థాయి శ్రద్ధ పెట్టారు అన్నదానికి ఆయన నిర్వహించిన సమీక్షల నిదర్శనం. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుండి ఇప్పటి వరకు ఆయన దాదాపు 8కి పైగా అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాలను ప్రత్యక్షంగా మరియు టెలికాన్ఫరెన్స్ల ద్వారా నిర్వహించారు. ప్రతి నెల అధికారులతో డేటాను సమీక్షిస్తూ ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, అంతర్రాష్ట్ర ముఠాలు ఎలా
మారువేషాలు చేస్తున్నారు అన్న దానిపై అధికారులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన డైరెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. కేవలం ఒక్కసారితో సరిపెట్టుకోకుండా రెగ్యులర్ మానిటరింగ్ చేయడం వల్లే ఫారెస్ట్ ఆఫీసర్లలో జోష్ పెరిగింది. కేవలం క్యాంప్ ఆఫీస్ సమీక్షలే పరిమితం కాకుండా పవన్ కళ్యాణ్ స్వయంగా శేషాచలం అడవులు మరియు ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫీల్డ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవడానికి ఆయన ఇప్పటివరకు ఎర్రచందనం అడవులు, సున్నితమైన కనుమల ప్రాంతాలపై దాదాపు 4 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు మరియు అధికారులతో కలిసి గ్రౌండ్ ఇన్స్పెక్షన్ చేపట్టారు. క్షేత్రస్థాయిలో చెట్లు నరికే కూలీలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి అని, అదే సమయంలో తప్పు చేస్తే చట్టపరంగా ఎంతటి వారికైనా ఉపేక్షించేది లేదని ఆయన స్వయంగా అడవి బాట పట్టి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి చూస్తే నిజాం కాలం నాటి నుంచి తెలుగు రాష్ట్రాల ఖజానాను లూటీ చేస్తున్న ఎర్రచందనం మాఫియా వెన్ను విరిచేలా పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న వ్యూహం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడడంలో కూటమి ప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తుంది అనడానికి ఈ గణాంకాలే లైవ్ ప్రూఫ్ అని జన సైనికులు అంటున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయడంలో వస్తున్న ఈ సానుకూల మార్పు ముందు ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.